నీ నీతికి తగినట్లుగా ఆయన నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నీతికి తగినట్లుగానే నీ నివాసము వర్ధిల్లుతుంది. నీ ప్రవర్తనకు తగినట్లుగానే నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. నీ యొక్క మాట తీరును బట్టి నీవు క్షేమాభివృద్ధి పొందగలుగుతావు. అన్ని విషయాలలో కూడా నీవు వృద్ధి చెందాలి, గొప్ప చేయబడాలి, విస్తరించబడాలి అని ఆశిస్తాము. కానీ దానికి తగిన జాగ్రత్తలు తీసుకొనవలనని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. కనుక మన ప్రవర్తన నీతికి తగినట్లుగా ప్రవర్తించుదుముగాక. అప్పుడు ఆయనే నీ నివాసమును వర్ధిల్ల చేసి నీకు క్షేమాభివృద్ధిని అనుగ్రహించి అనేకుల ఎదుట గొప్ప సాక్షిగా నిలపగలడు. కనుక మన వంతుగా మనము చేయవలసింది చేద్దాము. మనము నీతి ప్రవర్తన గలవారిగా ఉందాము. ఆయన వంతుగా ఆయన మనలను వర్ధిల్ల చేసి క్షేమాభివృద్ధిని అనుగ్రహించి అన్ని విషయాలలో కూడా మనలను విస్తరింపచేసి ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. అట్టి కృపలో మనమందరము నిలిచియుందుము గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నీ నీతికి తగినట్లుగానే ఆయన నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అవునయ్యా, మా నివాస స్థలములు వర్ధిల్లాలి అని, మా ఆత్మీయ జీవితము వర్ధిల్లాలి అని, ఆరోగ్యపరముగా, ఆర్థికపరముగా, ఆత్మీయపరముగా అన్ని విషయాలలో కూడా మేము విస్తరించాలి, వృద్ధి పొందాలి అని కోరుకుంటున్నాం. అవును నాయనా, మా ప్రవర్తన విషయంలో, మాట విషయంలో, సమస్త ఆలోచనల విషయంలో కూడా నీతి కలిగిన వారిగా ఉండి మీ చేత దీవించబడిన పాత్రలుగా ఉందుముగాక. అటు ఆశీర్వాదము నొందిన కుటుంబాలుగా ప్రతి కుటుంబమును మీరు దీవించమని వేడుకుంటున్నామయ్యా. అటు దీవెనకు పాత్రులుగా మార్చమని వేడుకుంటున్నాం. ప్రార్థనలో ఎందరు ఏకీభవిస్తున్నారో వారందరూ కూడా నాయన క్షేమాభివృద్ధి నొందుదురుగాక, అన్ని విషయాలలో విస్తరింప చేయబడునుగాక. వారు ఏవైతే ప్రార్థిస్తున్నారో ఆ కార్యములన్నీ సఫలపరచబడునుగాక. ఎదురు చూస్తున్న కార్యములు నాయన మీరు సమకూర్చి జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రలుగా మార్చబడండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.